అందరికీ నమస్కారం. 'అల్లు అర్జున్‌కి బిగ్ షాక్. అతను అరెస్ట్. ఈ విషయాలను తెలుసుకుంది వీడియోస్ మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, థియేటర్ తొక్కిసలాట ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ ప్రధాన వ్యక్తిగత సిబ్బంది అయిన బౌన్సర్ ఆంటోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని సంధ్య థియేటర్‌కు తీసుకువచ్చి ఆ రోజు ఏం జరిగింది అన్న వివరాలను రాబట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆంటోనీతో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. సంధ్య థియేటర్‌లో తొక్కిసలాటకు ఇతనే ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసులతో కూడా ఆంటోనీ దురుసుగా ప్రవర్తించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 50 మందికి పైగా బౌన్సర్లతో అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌లోకి ప్రవేశించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ బౌన్సర్లు చాలా సేపటి వరకు అల్లు అర్జున్ వద్దకు పోలీసులు వెళ్లకుండా అడ్డుకున్నట్టు తెలుస్తోంది. ఏకంగా పోలీసులనే కొందరు బౌన్సర్లు నెట్టేశారు. ఈ ఘటనపై హైదరాబాద్ సివి ఆనంద్ సైతం సీరియస్ అయ్యారు. బౌన్సర్లకు వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి యూనిఫామ్‌లో ఉన్న పోలీసులను బౌన్సర్లు ముట్టుకున్నా ఊరుకునేది లేదన్నారు. వాళ్ళే గేట్లు తెరవడం, అందరిని అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. బౌన్సర్లు ఏం చేసినా దానికి వారిని నియమించుకున్న వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. చూసారా ఫ్రెండ్స్? లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.